అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే ఉల్లి చట్నీ ఉల్లి కారం ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది అన్ని టిఫిన్స్లో బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసిన పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. సన్నగా కట్ చేసినటువంటి ఉల్లికాడలు వేసుకోవాలి. ఉల్లికాడలు చిన్న కప్పు అయితే తీసుకోవాలి. ఉల్లికాడలు ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకున్నటువంటి పాత్రలోనే వాటర్, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా, ఈ మరిగే టైంలో ఈ చిన్న ఆనియన్స్ చూసారు కదా, ఇవైతే ఒక కప్పు ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. చిన్నది పచ్చి కొబ్బరి ముక్క తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం టేస్ట్ కోసం మాత్రమే వేసుకొని ఇవన్నీ కూడా ఉడికించుకోవాలి. మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఈ ఆనియన్స్ అన్నీ ఇలా ఉడికిపోయాయి. ఇవన్నీ కూడా వాటర్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. అన్నీ చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఉల్లికాడలు పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, ఇవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ శనగపప్పు, అంటే పుట్నాల పప్పు ఉంది కదా, వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించుకున్నాం కదా వాటర్, ఈ వాటర్ తీసుకొని ఇందులో పోయాలి, అంటే అన్నీ పోయొద్దు. ఇప్పుడు ఈ ఉల్లి చట్నీ అయితే తయారైంది కదా, ఇది ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇది టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది చట్నీ. పోపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆవాలు, అలాగే జీరా, శనగపప్పు అన్నీ కూడా హాఫ్ స్పూన్ లెక్కలో వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. చూస్తారు కదా, ఉల్లిపాయలు ఇవి బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా ఉడికించుకోవాలి. తాలింపులో ఉడికింది కదా, ఈ తాలింపులో ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయలు ఉడికించుకున్నటువంటి వాటర్ అన్నమాట. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే అవసరం లేదు. మనం ఉల్లిపాయలు ఉడికించుకునేటప్పుడు ఏం వాటర్ వస్తాయో అదే వాటర్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఒకవేళ ఉల్లిపాయలు ఉడికించుకున్న వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు, మొత్తం వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ పట్టినటువంటి ఈ చట్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీ వేసాక బాగా కలపాలి. ఇది అన్నంలోకి అయితే బాగుండదు, కానీ టిఫిన్స్, ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ ఇట్లా అన్నిటిలోకి, పొంగల్ అన్నిటిలో కూడా చాలా చాలా బాగుంటుంది చట్నీని. ఈ ఉల్లిపాయ చట్నీ అనేది ఇలా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ చట్నీ, ఉల్లి కారం ఇది. మీకు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. ఈ చట్నీ అనేది తాలింపు అయ్యాక స్టవ్ ఆపేసుకున్నాక మాత్రమే తాలింపులో వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే విధంగా చేసే చట్నీలు కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇలా తయారు చేయండి. ఇది అన్ని టిఫిన్లోకి బాగుంటుంది. నచ్చితే కనుక తయారు చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.